దేవుని పరిశుద్ధ మనకి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు మనకి పునరుత్థాన దినం. మనం వాక్యాలు చాలా ఉన్నాయి. 4 సువార్తలో కూడా రాయబడిన వాక్యాలు ఉంటున్నాయి యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి. పిల్లరా, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఈస్టర్ గురించి, అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. అంటే ఈ 4 సువార్తలో కూడా యేసు ప్రభు గూర్చిన పునరుత్థానాన్ని గురించి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆయన ఈ సబ్బత్తు, అంటే ఇశ్రాయేలులకి సబ్బత్తు దినము శనివారం వస్తుంది కదా, వారికి శనివారం సబ్బత్తు దినం, విశ్రాంతి దినం అనమాట. అది అయిన తర్వాత ఆయన వేకువజాముననే, ఇంకా చీకటి ఉండగానే యేసు ప్రభు ఏం చేశాడు? ఈస్టర్ నక్షత్రం లాగా మన కొరకు మళ్ళీ ఉద్భవించాడు, మళ్ళీ ఉదయించాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే మన క్రైస్తవులకి ఉంటున్న ఆ మహిమ ఘనత యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనము మృతమైన దేవుణ్ణి, లేకుంటే జీవము లేని దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు, వెంబడించడం లేదు. మనం జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. మనం జీవం కలిగిన దేవుని బిడ్డలుగా ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క పునరుత్థానం 4 సువార్తలు రాయబడింది నేను చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20-21వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సరే, ఆధారాలు ఏంటి? యేసు ప్రభు పునరుత్థానుడై, అంటే మరణము గెలిచి ఆయన జీవించినాడు లేకపోతే బ్రతికినాడు అనడానికి ఆధారం ఏంటి? ఎవిడెన్సెస్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆధారాలు ఏంటి? చాలా ఉన్నాయి ఆధారాలు. మొట్టమొదటిది మనకు ఆధారం ఎంప్టీ టూమ్. మనకు ఆధారం ఏంటి? ఖాళీ సమాధి. మనకు ఆధారం ఆ సమాధి. యేసయ్య జీవిస్తున్నాడు నేటికి, పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య సంచరిస్తున్నాడు. కానీ ఆయన భౌతికంగా శిలువ మీద మరణించి పాతిపెట్టబడినప్పుడు ఆయన లేచాడు తిరిగి 3వ రోజు. సమాధిని గెలిచి మృత్యుంజయుడై ఆయన లేచాడు, జయశీలుగా, విజయశీలుడిగా, సర్వోన్నతుడిగా, పరిశుద్ధాత్ముడిగా, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడుగా, మహిమ శరీరము ధరించిన వాడుగా ఆయన లేచాడు. ఆ ఖాళీ సమాధి మనకు ఆధారం. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఇక్కడ దేవుని దూత అక్కడికి వెళ్ళిన స్త్రీలకు చెప్తున్న మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను ఉంచిన స్థలమును చూడుడి, ఆ చోటుని చూడండి. ఇక్కడ యేసు ప్రభు పునరుత్థానుడై ఆయన వచ్చినప్పుడు ఆయన తెల్లని వస్త్రములు, ప్రకాశమయమైన ఒక నక్షత్రములాగా కదా, వెలుగు, భయంకరమైన వెలుగు, చాలా ప్రకాశమైన వెలుగుతో ఆయన వచ్చినప్పుడు అక్కడ చాలా మంది అక్కడ గాడ్స్ ఉంటున్నారు కదా, అక్కడ కావలి వారందరూ వణికి చచ్చిన వారుగా అక్కడ పడినారు. తర్వాత దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడవద్దు, ఈ సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను. అయితే ఆయన ఎక్కడ లేడు, ఈ సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు చూసి తర్వాత మీరు త్వరగా వెళ్ళి మీ శిష్యులకు కూడా చెప్పండి. చూడండి, ఆయన గలీలేకి వెళుతూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ ఆధారం మనకి ద ఎంప్టీ టూమ్. తర్వాత లూకా సువార్తలో కూడా ఉంది ఈ మాట. లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. రెండవ ఆధారం ఏంటి తెలుసా? దేవుని దూతలు చెప్పిన సాక్ష్యం. ఏమని చెప్తున్నారు? నేను సజీవుడైన దేవుడిని మీరెందుకు మృతులను ఉంచే స్థలంలో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన గలీలకి వెళ్ళినప్పుడు అనేక మంది పాపుల చేతికి అప్పగింపబడి, ఆయన సిలువ వేయబడి, ఆయన మరణించి పాతిపెట్టబడి, ఆయన 3వ రోజు లేస్తానని చెప్పిన మాటలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా! ఇది సాక్ష్యం, ద టెస్టిమనీ ఆఫ్ ఏంజెల్స్. 3వది ఏంటి తెలుసా? ఇమ్మాయి మార్గంలో ఒక స్టోరీ ఉంటుంది. అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ 13-15 వచనాల్లో యేసు ప్రభుతో కూడా 2 మనుషులు కూడా మాట్లాడుకుంటూ ఇమ్మాయి మార్గం వెళ్తున్నారు. ఇది యెరూషలేము నుండి 7 మైళ్ళు ఉంటుంది ఈ ఇమ్మాయి మార్గం. ఈ ఇమ్మాయికి వెళ్ళే మార్గము, లేకుంటే ఆ ఇమ్మాయి అనే ప్రాంతము యెరూషలేము నుండి 7 మైళ్ళు ఉంటుంది. కానీ యేసు ప్రభు అటు వెళ్తున్నప్పుడు 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు సాక్ష్యం ఇక్కడ ఆన్ ద రోడ్ టు ఇమాస్.
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన యేసు ప్రభు జరిగిన సంగతులన్నీ ఒకరితోనొకరు సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచి వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగింది. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. చూడండి, ఇక్కడ వారి సాక్ష్యం. ఇక్కడ నాలుగవది ఆధారం ఏంటి? యేసు ప్రభు పునరుత్థానుడై లేకుంటే ఆయన మృత్యుంజయుడై లేచినాడు, ఆయన ఈ రోజుకి నేటికి సజీవుడిగా ఉన్నాడని మనం అందరం కూడా వాక్యాలలో రాయబడి ఉంటుంది, మనకు ఆధారాలు ఉంటున్నాయి. ఇంకొక ఆధారం ఏంటంటే ఆయన 11 మంది శిష్యులకు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. అది లూకాసు 24:36 మనం చూడొచ్చు. ఆయన ఒక్కసారి శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన తన మహిమ శరీరముతో గోడల ద్వారా గురాడలను బ్రద్దలు చేసి ఆయన దాని ద్వారా వచ్చి వారి మధ్య ప్రత్యక్షమై వారికి కనపరుచుకున్నాడు. తోమా ఏమంటున్నాడు? నేను నమ్మను అంటున్నాడు కదా. అయితే యేసు ప్రభు గురించి లేచినాడు అని చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. కానీ వెళ్ళి తర్వాత తోమకు కూడా చూపిస్తున్నాడు. చూడు వారు కొట్టిన మేకులతో కొట్టిన అరిచేతులను చూడు, నా ప్రక్కన చూడు. అప్పుడు ప్రభువా దేవా అంటున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అంటున్నారు. ఆ సందర్భం. 5వ ఆధారం ఏంటంటే మేరీ మగ్దలేన. యోహాను సువార్త 20:14-16 నుంచి చూస్తే ఈ స్త్రీ ఆమె అక్కడికి వెళ్ళి చాలా ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది కదా. యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు కొరకు ఆమె ఎదురు చూస్తుంది అనమాట. ఆమె ఏడుస్తుంది. అక్కడ 2 దూతలు ఆమెకి ప్రత్యక్షమై చెప్పిన సంగతులు మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆయనను గుర్తించలేదు ఆ స్త్రీ కూడా. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, మరియా అంటున్నాడు. అప్పుడు ఆమె గుర్తించి రాబోని అంటున్నాడు. అంటే రాబోని అంటే బోధకుడా అని అర్థం. రబ్బీ అంటే బోధకుడా. ఆమె తర్వాత గుర్తించింది. ఇవి ఆధారాలు. మేరీ మగ్దలేన తర్వాత శిష్యులకి వెళ్ళి చెప్పింది ఆమె. తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 3-6 చూడండి. అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఏముందంటే ఆయన అనేక మంది 500 మంది సహోదరులకి పైగా, అంటే more than 500 బ్రదర్స్ అన్నమాట, ఒక్కసారే యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయన 40 రోజులకి ఆయన ఆరోహణమై వెళ్ళేకి ముందు ఈ కార్యాలన్నీ మనకి బైబిల్లో రాయబడి ఉంటుంది. ఈ అపియర్ టు more than 500 బ్రదర్స్ అట్ ద సేమ్ టైం. ఒక్కసారే 500 మంది సహోదరులకి ఆయన ప్రత్యక్షమైనాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంలో అపోస్తులకి ఆయన యేసు ప్రభు కనపరుచుకున్నాడు, అంటే ప్రత్యక్షమైనాడు. తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటున్న ప్రజలు అపోస్తులకి యేసు ప్రభు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. ఇవి ఆధారాలు. 2వ కార్యం ఏంటంటే యేసు ప్రభు మృతులలో నుంచి ఆయన సజీవుడిగా లేచినాడు. ఏ విధంగా ఆయనకు శరీరం ఉంటుందంటే ఆయనకి శరీరం ఉంది కదా, ఎముకలు ఉన్నాయి. శరీరము ఎముకలు అన్నీ ఉన్నాయి. లూకాసు వార్త 24:39 మనం చూడొచ్చు. శారీరక భౌతిక శరీరము ఉంది, మహిమ శరీరము దాల్చిన వాడుగా ఉంటున్నాడు. పిల్లల పునరుత్థానానికి ఫలితం ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఈరోజు క్రైస్తవ్యం కానీ లేదంటే క్రైస్తవ విశ్వాసం కానీ మనమందరం కూడా మనము ఆధారపడి లేదంటే మనం జీవంగల దేవుని ఆరాధిస్తున్నాం అనడానికి ఆధారము ఫలితము ఏంటి? పునరుత్థానం, ద రిజల్ట్స్ ఆఫ్ రిజరెక్షన్ చూసినట్లయితే మొట్టమొదటి ఆయన తండ్రిని ప్రత్యక్షపరుస్తున్నాడు ఈ పునరుత్థానం ద్వారా. అంతేనా? హల్లెలూయా.
తండ్రిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ద రిజరెక్షన్ ప్రూవ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రూవ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉనికిలో ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు. యేసు ప్రభు దేవుడిగా ఉన్నాడు ఆయన పునరుత్థానంలో. క్రీస్తే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాత్రమే మరణించి జీవించగలడు. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే ఈ యొక్క రిజల్ట్ ఏంటి పునరుత్థానంలో అంటే మనకు రక్షణ దొరికింది. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానంలో రక్షణను సార్థకం చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానం ద్వారా రక్షణ కార్యము మనకి సార్థకమైంది, ఆయన స్థాపించాడు. అంతేకాదు మనకు నిరీక్షణ కలిగి ఉంటుంది. మనం ఒకవేళ మరణిస్తే మళ్ళీ యేసు ప్రభులాగా మనం కూడా జీవిస్తాం. దానికి వాక్యం కూడా ఉంది. రోమాలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఏముంది? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి. చూడండి, అది మన నిరీక్షణ, అది మన యొక్క నమ్మకం, అది మనకుంటున్న విశ్వాసం, మనకు ఉండవలసిన విశ్వాసం, నిరీక్షణ. అది యేసయ్య ఈరోజు పునరుత్థానుడు. యేసుక్రీస్తు నామం పేరట ఆయనలో ఎవరైతే మృతి చెందుతారో వారు మళ్ళీ బ్రతుకుతారు. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ టు ఎవ్రీ ట్రూ బిలీవర్. దోస్ హు ట్రూలీ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్, those who truly follow his commandments, his promises. ఆయన వాగ్దానాలు ఎవరైతే మరి పాటిస్తారో, దాన్ని పాటించి దాని ప్రకారం జీవిస్తారో, దేవునికి విధేయులుగా ఉంటారో, ఎవరైతే రక్షింపబడతారో వారందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ, కలిగించిన గొప్ప నిరీక్షణ. ఈ యొక్క పునరుత్థానం లేకపోతే క్రైస్తవత్వం లేదు, క్రైస్తవులు లేరు. ఈ పునరుత్థానం లేకపోతే చూడండి, క్రైస్తవ విశ్వాసానికి ఆధారం లేదు, మనము ఆధారంగా నిలిచి ఉండుటకు నిరీక్షణ లేదు. హల్లెలూయా. తర్వాత మన విశ్వాసం కూడా వ్యర్థమైపోయి ఉండేది, మనం ఇంకా పాపంలోనే జీవించి ఉండేవారు. అంతేకాదు ఒకవేళ మనం ఇంకా ఆ విధంగానే పతనమైపోయి ఉండేవాళ్ళు, మనకు రక్షణ లేకుండా, నిరీక్షణ లేకుండా. పిల్లారా, మనం హోప్లెస్గా మిగిలిపోయి ఉండేవాళ్ళు. అంటే నమ్మకం లేకుండా, నిరీక్షణ లేకుండా మన దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క కాలంలో ఒకవేళ యేసు ప్రభు పునరుత్థానం లేకుండా ఉంటే, అది మనకున్న గొప్పతనం. ఆయన లేచాడు కాబట్టి, ఆయన సజీవుడిగా మరణమును గెలిచి మన పునరుత్థానుడిగా లేచాడు కాబట్టి ఈరోజు మనం గొప్ప విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ధైర్యంగా, వైరాగ్యంగా యేసు ప్రభుని గురించి చెప్పగలం. జీవం కలిగిన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. మార్క్ స్వార్త 16వ అధ్యాయం, మత్తయి స్వార్త 26వ అధ్యాయం కూడా అక్కడ కూడా ఉంది. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొని, వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదురు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొలించునని ఒకరితో ఒకరు చెప్పుకొచ్చింది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొదింపబడి ఉండట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటుట చూచి మిగులా కలవరపడింది. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూదురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. చాలు, 4 వచనాలు మాత్రమే. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 6వ వచనంలో ఏముంది? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయండి. స్త్రీలు వెళ్ళింది. ఇక్కడ స్త్రీలు కనిపిస్తున్నారు ముఖ్యంగా. ఎందుకు ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సందేశం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సబ్బత్ దినం తర్వాత
ఆదివారం అంటే పెందల కాడని ఇంకా చీకటి ఉండగానే అక్కడ కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తున్న సందర్భం. అంటే నాకు రాయబడింది అంతేనా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? మధ్యలేని మరియా ఉన్నది, యాకోబు తల్లి మరియు యాకోబు తల్లి అయిన మరియా ఉంది, తర్వాత సలోమి. వీరు ఏం చేస్తున్నారు? అక్కడికి ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఏమి తీసుకొని వెళ్తున్నారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నారు. వారు ఆ మార్గంలో ఉండగానే కదా వారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? అక్కడ యేసు ప్రభుని పాతి పెట్టారు కదా, ఒక పెద్ద రాయి పెట్టి దానికి చైన్లతో కట్టేసి సీలేసేసినారు పిలాతు కదా. అధికారపూర్వకంగా ఈయన పాతి పెట్టబడ్డాడు అని గుర్తుగా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దారిలో. ఏమని మాట్లాడుకుంటున్నారు? చదవండి, అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది చదవండి. చూడండి ఏమనుకుంటున్నారు? అక్కడ పెద్ద రాయి పెట్టినారు కదా, అర్థము మన కొరకు. మనకు శక్తి లేదు, మన బలహీనులమి, మన స్త్రీలమి. ఎవరు మన కొరకు ఆ రాయిని దొర్లిస్తారు? ఎవరు దొర్లించగలరు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ యొక్క సమాధికి ఉంచబడిన ఆ ద్వారములో ఉంచబడిన ఆ రాతిని మన కొరకు ఎవరు దొర్లించెదరు ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు దొర్లించారు ఈ స్టోన్ని? యేసయ్య దొర్లించాడు. యేసయ్య దొర్లించగలడు. ఎందుకంటే లాజరు సమాధిలో ఉన్నప్పుడు ఒక్క శబ్దంతో లాజరు బయటకు వచ్చాడు. ఏమన్నాడు? లాజరు బయటికి రా. తన కట్టబడిన ఆ వ్రాత కదా వస్త్రాలతో ఆయన బయటకు వచ్చాడు. ఈయన బట్టలు ఇప్పండి అన్నాడు కదా. ఈ లాజర్ని బ్రతికించి మనకి శక్తి ఉంటుందా యేసయ్యకి? అంటే ఒక మాట చదివించిన లోపల వచ్చిన టైం అయింది, వెళ్ళిపోవాలంటే రాయి వెళ్ళిపోయింది. సంఖ్యలు తెంచుకున్నాయి, బ్రద్దలైపోయినాయి. ఆ వేసిన ముద్ర సీరి ఎక్కడ ఎగిరిపోయిందో. ఆ ఎంట్రన్స్ వచ్చేటప్పటికే సచ్చిన శవాల్లాగా పడి ఉన్నారు అక్కడ కాదు వాళ్ళు. ఆయన పునరుత్థానంలో చాలా కార్యాలు జరిగాయి తెలుసా మీకు? బైబిల్లో ఉన్నాయి. అవన్నీ వివరించడానికి సమయం లేదు మనకి. చాలా కార్యాలు ఉన్నాయి. ఆయన పునరుత్థానుడై సజీవుడై సమాధులు గెలిచి బయటకు వచ్చే సమయంలో అనేక మంది సమాధులు తెరవబడ్డాయి. హల్లెలూయా! అనేక మంది బ్రతికారు ప్రియులారా. సమాధుల నుండి లేచారు పరిశుద్ధులు అందరూ. ఎంత గొప్ప కార్యం! ఆయన మరణాన్ని ఈ లోకం తట్టుకోలేకపోయింది. ఆయన ఆ జీవము కలిగిన శక్తి కలిగిన నీతిమంతుని మరణము, ఏ పాపము చేయని ఆ వ్యక్తి యేసయ్య మరణాన్ని ఈ లోకం తట్టుకోలేకపోయింది. ఆకాశము తట్టుకోలేకపోయింది, భూమి తట్టుకోలేకపోయింది. అంత తట్టుకునేంత శక్తి వాటికి లేవు. అందుకే చీకటి గమ్మింది, అందుకే భూకంపం జరిగింది. ఈరోజు ఆయన పునరుత్థానుడై సజీవుడిగా లేచేటప్పుడు కూడా తట్టుకోలేకపోయారు. సమాధులు తెరవబడ్డాయి, భూకంపం జరిగింది. ఆ సమాధుల్లో నుండి అనేక మంది లేచారు. వారు ఎక్కడికి వెళ్ళారంటే ఉంటారు, తర్వాత మళ్ళీ చనిపోయి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొత్తంలో అంత గొప్ప అద్భుత కార్యం జరిగింది. అక్కడ చచ్చిన శవాల్లాగా పడిపోయినారంట గాడ్స్ అక్కడ ఉంటున్న వారు. పిల్లరా, ఈరోజు ఎవరైతే ఆ రాతిని తొలగించారో, ఎవరు తొలగించారు? యేసయ్య తొలగించాడు. ఆ యొక్క రాతిని తొలగించిన యేసయ్య ఈరోజు మన జీవితంలో మోయబడిన రాయిలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక స్పెషల్ సందేశం అది. ఈరోజు డిస్కరేజ్మెంట్ అనే రాతిని మనకు మూయబడి ఉన్నది మన జీవితంలో. నిరుత్సాహం. ఇక్కడ స్త్రీలకి నిరుత్సాహపడ్డారా లేదా? నిరుత్సాహపడ్డారు. ఎవరు మన కోసం ఈ రాతిని దొర్లిస్తారు? నిరుత్సాహం. వాళ్ళు ఒక్కసారి వెళ్ళి మన ప్రభువుకి చూద్దాము, వెళ్ళి అక్కడ ఈ యొక్క ఆ స్పైసెస్ అంటే అక్కడ ఉంటున్న సుగంధ ద్రవ్యాలతో ఒక్కసారి మనం అభిషేకించాం, ఒక్కసారి పోద్దాం, చివరిసారి ఒక్కసారి వెళ్ళి చూద్దామని మీరు వస్తున్నారు ఎంతో వేదనతో. ఈరోజు ఆ వేదన, ఆ డిస్కరేజ్మెంట్ ఏమైపోయింది?
పటాపంచలైపోయింది కదా. అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. యేసయ్య లేచాడు. ఇక్కడ డిస్కరేజ్మెంట్ స్టోన్ నీ జీవితంలో మూయబడి ఉంటే అది యేసయ్య మాత్రమే దొర్లించగలడు. హల్లెలూయా. ఒకవేళ నేను ఎందుకు పనికిరాను, సమస్యలు పోయాను, చతికిల్లి పడిపోయాను నువ్వు అనుకుంటే యేసయ్య ఆ రాతిని దొర్లించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. తన పునరుత్థాన శక్తితో ఆ రాతిని దొర్లించగలడు నీ జీవితంలో నుండి, నీ కుటుంబంలో నుంచి. ఒకవేళ అనుమానం అనే ఒక రాతిని నువ్వు మూసుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఈరోజు యేసయ్య ఆ అనుమానం అనే డౌట్ అనే రాతిని దొర్లించడానికి శక్తిమంతుడిగా, సామర్థ్యుడిగా ఉంటున్నాడు. ఈరోజు నేను సోలిపోయాను, నేను ఏమి చేయలేకపోతున్నాను, ఏమి సాధించలేకపోతున్నాను అనుకుంటుంటే ఈరోజు ఆ డిఫీట్ని యేసయ్య దొర్లించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానం శక్తితో ఆయన దొర్లించగలడు ఈ డిఫీట్ అనే రాతిని. ఒకవేళ ఇంకా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, లేకుంటే నేను మరణించేంత వేదన నేను అనుభవిస్తున్నాను, నేను మరణానికి సమీపకుంటున్నాను నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజు ఆ రాతిని యేసయ్య దొర్లించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థాన శక్తితో ఆ రాతిని దొర్లించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. వారు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు వారికి వారు చూస్తున్నారు ఆ దారిలో జరుగుతున్న కార్యాలు ఇవన్నీ అనుభవిస్తారు. డిస్కరేజ్మెంట్ ఉంటుంది, వారు సమస్యలు పోయారు, అనుమానం వచ్చి ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారో మన యేసయ్యని, ఎవరు తీసుకొని పోయి దాచిపెట్టుంటారో, ఎవరి పని చేస్తుంటారో, అయ్యో మనము సోలిపోయామే, తప్పిపోయామే, మనం కాపాడుకోలేకపోయామే అని ఎవరో మనం డిఫీట్ చేశారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. వాళ్ళు మరణించిన వారుగా అంత వేదన చెందారు. చివరిసారిగా ఒక్కసారి వెళ్ళి చూసి సుగంధ ద్రవ్యాలు పూసివద్దామా, తైలం పూసివద్దామని వెళ్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి విజయం పొందుకున్నారు, విజయాన్ని చూశారు వాళ్ళు. ఎందుకు? యేసయ్య విజయవంతుడిగా, జయశీలిగా, సర్వోన్నతుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన లేచినాడు. ఈరోజు ఒకవేళ వాళ్ళకి యేసయ్యని మేకులతో గుచ్చారు కదా, అలాంటి అనుభవమే జరిగింది అక్కడ దారిలో వస్తున్నప్పుడు ఆ స్త్రీకి. అంత వేదన కలిగింది వాళ్ళకి. ఒకవేళ ఈరోజు నీకు నాకు అలాంటి వేదన, అలాంటి బాధ, డిస్ట్రెస్, డిప్రెషన్, ఆగని అది ఉన్నట్లయితే ఈరోజు దేవుడు తొలగించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఒకవేళ అలాగా మనం గుర్తుపడుతున్నామా సమాజంలో, అలాగా మూయబడి ఉంటున్నామా మనం ఆ రాతిలాగా, యేసయ్య తొలగించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి. కృపగల తండ్రి, మహోన్నత జీవం కలిగిన మా యేసయ్య, ఈరోజు మాకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ మాటలు వింటున్న మమ్మలను మీ పునరుత్థాన శక్తి బలముతో, నీ కృపతో, నీ దయతో, నీ కనులతో మమ్మల్ని బలపరచండి. అవును తండ్రి, ఒకవేళ స్త్రీలాగా మేము వేసారిపోతున్నట్లయితే, నిరుత్సాహపడుతున్నట్లయితే అయ్యా, మీరు మాకు అనేక ఆధారాలు బైబిల్లో మేము చూసాం నాయన. మీరు అనేక మందికి ప్రత్యక్షమయ్యారు, అనేక మందికి మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు. మీరు జీవిస్తున్న దేవుడిగా మాకుంటున్నారు ప్రభా. జీవం కలిగిన దేవుడిని మేము ఆరాధిస్తున్నాము. మీరు మా జీవితంలో మీరు రండి నాయన, మా జీవితంలోకి రండి ప్రభు, మా జీవితాన్ని మార్చండి నాయన. మూయబడిన నాయన మరి ఆ రాతిని నిరుత్సాహమనే రాతిని, వేసారిపోయే రాతిని, సమస్యలు పోయే రాతిని, మరణానికి సమీపంగా ఉంటున్న వేదనతో బలహీనంగా ఉంటున్న రాతిని, అయ్యో మేము సోలిపోయామని బాధపడుతున్న రాతిని, మీరున్నారో లేరో అని అనుమానంతో ఉంటున్న రాతిని తొలగించి మా హృదయంలోకి రండి, మా జీవితంలోకి రండి, మా కుటుంబాలకు రండి. మాకు సమాధానం దయచేయండి. నీ బిడ్డలుగా మేము జీవించడానికి కృప చూపించండి. ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.